వైసీపీ ప్రభుత్వం హయాంలో 23 కోట్ల ఆస్తిని ఆక్రమణ చేసి మానసికంగా శారీరకంగా దాడులు చేసి హింసించారని ఏ అధికారికి చెప్పుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ధర్మవరం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి బీరే సోమశేఖర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో సోమశేఖర్ మాట్లాడుతూ తన భూమి దాదాపు 23 కోట్ల విలువ చేస్తుందని దానిని ఆక్రమించడానికి వైసీపీ నాయకులు 5 ఏళ్లుగా తమ కుటుంబాన్ని హింసిస్తున్నారని తెలియజేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని ఇండిపెండెంట్ అభ్యర్థి బీరే సోమశేఖర్ ప్రజలను వేడుకున్నారు. తన రాఘవపల్లి గోపాలని ఇంతకుముందు మాట్లాడేది సర్పంచ్. దీని వెనక ఎమ్మెల్యే ఉన్నాడని కూడా తెలుసు. నీకు కథలు పడతావు నువ్వు. జగనంజకం కోసము సీఎం గారి దగ్గర పోదాము, మేము వాళ్ళమే గాజు తోడుకున్నామా, నీకు చాతనం చేసుకోపో. మా వెనక ఎమ్మెల్యే ఉన్నాడని మీరు క్లియర్గా విన్నారు కదా. ధర్మవరం ప్రజలు పూర్తిగా గమనించాల్సింది. ఆయన ఇండైరెక్ట్ గా చేపిస్తాడండి, ఏది డైరెక్ట్ గా చెయ్యడు. ఆయనకి తెలివి ఎక్కువ. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారన్నా మీరు? పోలీసులు ఏమన్నారు? నెక్స్ట్ గుంటూరు మాధ్యాహ్నం మాట్లాడతాను. గోపాల్ సమస్య తెప్పుకుండా వచ్చి వెంటనే విలువతుంటే మళ్ళా వచ్చి నేను నాకు సమస్య కూర్చొని